హలో, ఐఎమ్ డాక్టర్ సత్యశ్రీ ఫ్రమ్ విశాఖపట్నం. నేను కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ని. ఈరోజు మనం ఆయాసం గురించి మాట్లాడుకుందాము. కొన్ని అవగాహన చేసే పాయింట్స్ చెప్తానమాట. చాలామంది అలసిపోవడాన్ని ఆయాసం అనుకుంటారు. అలసిపోవడం వేరు, ఆయాసం వేరు. ఆయాసం అంటే శ్వాస పీల్చుకోవడం కష్టం ఉంటుందన్నమాట. అదే అదే కాక కొంచెం చెస్ట్ టైట్గా ఉండడము, ఇంకా ఎక్కువ ఆయాసం అంటే పెదాలు, మన వేళ్ళు అవి నీలంగా అయిపోవడము, ఈ లక్షణాలు కనబడతాయి. ఈ మధ్యన కోవిడ్ వచ్చాక అందరికీ తెలుస్తుంది. అంటే పల్స్ ఆక్సిమీటర్తో చూస్తే 95 కన్నా ఆక్సిజన్ తగ్గిపోయింది అంటే మనం ఆయాసం అనుకోవచ్చు. రెండు, చిన్నపిల్లల్లో ఎలా గుర్తించాలి? చిన్నపిల్లల్లో వాళ్ళు చెప్పలేరు. బేబీస్ వాళ్ళు ఏమిటంటే పక్కలు ఎగరేయడం, చిన్న సౌండ్స్ రావడము, తర్వాత మెడ దగ్గర ఇక్కడ ఇలా చిన్న బిగించుకుపోవడము, ఇలాంటివన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. ఆయాసంలో కూడా రకాలు ఉంటాయి అన్నమాట. చిన్నగా మైల్డ్గా వచ్చేది వేరు, తెలియదు, ఇది సాధారణంగా గుర్తించరు. మోడరేట్ రెండోది, తర్వాత సివియర్. మోడరేట్ అంటే కొంచెం మెట్లెక్కినా, గబగబా నడిచినా, పరిగెట్టినా, ఇది సెకండ్ స్టేజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది గుర్తిస్తే మీరు మీ ప్రాబ్లమ్స్ని ఫర్దర్గా ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టేజెస్: మైల్డ్, మోడరేట్, సివియర్. ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని ఆయాసంతో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ల్యాండ్ అవుతారన్నమాట. సో ఈ చెప్పడం కూడా ఏంటంటే, మీరు ఆ సిచ్యువేషన్ తీసుకురాకూడదని. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ల్యాండ్ అయ్యే కేసెస్ ఏంటంటే, ఫస్ట్ మోస్ట్ కామన్ ఏంటంటే అఫ్కోర్స్ ఆస్తమా. తెల్లవారుజాము 3 గంటలకి 2 గంటలకి వస్తుంది, పెళ్లి కొత్తలు ఆయాసము, ఆక్సిజన్ పడిపోతుంది. సో ఇది కూడా ఏంటంటే రెగ్యులర్గా కరెక్ట్గా మందులు తీసుకుపోవడం వల్ల వస్తుందన్నమాట. రెండు, ఇందులో చాలా అపోహ ఏమిటంటే, ఇంట్లో నెబులైజర్ ఉన్నది కదా, నాకు బాగానే ఉంటుంది అని ధీమా పడ్డం అన్నమాట. నిజంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నెబులైజర్ ఒక్కటే పనిచేయదు, నెబులైజర్తో పాటు వేరే మందులు ఇవ్వాలన్నమాట. సో ఇది కూడా మనం 100% కంట్రోల్ చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే న్యూమోథారెక్స్ అంటారు అన్నమాట. న్యూమోథారెక్స్ అంటే ఈ ఊపిరితిత్తులు స్మోకింగ్ వల్ల, లేకపోతే చాలా కారణాల వల్ల ఈ బుడగలు చాలా పలచబడిపోతాయి. ఈ బుడగలు ఇవి చిన్న చిన్న ఉంటాయి, పలచపడిపోయి పేలిపోతాయి అన్నమాట. సో గాలి బయటకు వచ్చేసి ఊపిరితిత్తులు కృషించిపోతాయి. అండ్ ఆ గాలి అంతా బయటికి ఈ చెస్ట్ వాళ్ళు దీని మధ్యన ఇక్కడ చేరిపోతుంది. లంగ్స్ ఏమో పూర్తిగా ష్రింక్ అయిపోతాయి. ఇది ముఖ్యంగా స్మోకర్స్లోని, ఎంఫైజ్మా ఉన్న వాళ్ళు సడన్ గా జరుగుతుంది. లేదంటే ఏదైనా ఇంజురీలో కూడా ఏదైనా గుచ్చుకున్నా అది జరుగుతుంది. ఇది డెఫినెట్ గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ట్రీట్ చేసే కండిషన్. చిన్న సూది పెట్టి ఆ గాలి బయటికి లాగేస్తారు, మళ్ళీ ఊపిరితిత్తు పువ్వులా విచ్చుకుంటుంది, పనిచేయడం మొదలెడుతుంది. రెండో రీజన్ ఏంటంటే ప్లూరల్ ఇఫ్యూజన్ అని అంటారు. అంటే నీరు చేరుకోవడం. లంగ్స్ బయట భాగంలో ఆ పొర మధ్యని నీళ్లు చేరుకుంటుంది. ఈ నీళ్లు చేరుకోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. కొన్ని కేసెస్ నిదానంగా చాలా నెమ్మదిగా చేరుకొని ఊపిరితిత్తులు మూసిపోయేలా చేస్తుంది. కొన్ని కేసెస్ సడన్ గా ఎక్కువ నీరు చేరుతుంది అన్నమాట. సో నిదానంగా చేరే నీరు ఏంటంటే మామూలుగా నిమోనియాస్ లో నీరు చేరుతుంది, టీబీలో కూడా చేరుతుంది. అండ్ చాలా ఎక్కువ మోతాదులో సడన్ గా చేరే కేసెస్ సాధారణంగా క్యాన్సర్ కి సంబంధించి ఉంటుంది. బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉన్నా ఊపిరితిత్తులో నీరు చేరే అవకాశం ఎక్కువ ఉన్నది. దీనికి ఏంటంటే కొంచెం నీరు విత్డ్రా చేసి అది టెస్ట్ చేస్తారు, దేనివల్ల వచ్చిందని తెలుసుకుని డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసి దాని ట్రీట్మెంట్ ఇస్తారనమాట. సో ఇందులో ముఖ్యంగా ఇవన్నీ ఎమర్జెన్సీ కండిషన్స్. ఇంకా మామూలుగా గ్రాడ్యువల్గా వచ్చేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆస్మా, విచ్ కెన్ బి ప్రివెంటెడ్. సిఓపిడి అంటే స్మోకింగ్ కానీ ఏ కారణం చేతైనా లంగ్స్ పాడడం జరిగితే అది కూడా చాలా గ్రాడ్యువల్గా వస్తుంది, ఆయాసం నిలిచిపోతుంది. అంటే ఆఖరికి ఏ స్టేజ్కి వస్తుందంటే మీ రొటీన్ యాక్టివిటీ, భోజనం చేయడం, స్నానం చేయడం అవి కూడా చేయలేరు. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ స్టేజ్కి వెళ్తే ట్రీట్మెంట్ పెద్దగా ఏమీ లేదు, కొంచెం రిలీఫ్ వస్తుంది, లేదా వెంటిలేటర్ మీద వాటి మీద పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో అండ్ ఇంకో కేసెస్ ఏంటంటే విచ్ కెన్ బి ప్రివెంటెడ్ ఈజ్ అగైన్ బ్రాంకెక్టాసిస్. చాలా కేసు అంటే టీబీ, బ్రోంకెక్టాసిస్ అంటే లంగ్స్ లో రంధ్రాలు పడిపోయి మాటిమాటికి కఫం చేరిపోయి లంగ్స్ పాడైపోతూ ఉంటాయి అన్నమాట.
అది టీబీ వల్ల వస్తుంది, లేదా సమంగా ట్రీట్ చేయకపోవడం నిమోనియాస్ వాటి వల్ల కూడా వస్తుంది. సో దట్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ కెన్ బి ప్రివెంటెడ్ అండ్ we can be free of that if treated in initial stages. Most important causes again is some sort of septicemia, drug addiction. కొంచెం అన్కాన్షియస్ గా ఉన్నా కూడా ఆ నీళ్లు అవి అంటే చాలా మంది మన వాళ్ళు ఒంట్లో ఏదైనా కొంచెం తేడా చేసేసరికి నోట్లోంచి నీళ్లు పట్టడం మొదలెడతారు. సెమీ కాన్షియస్ గా ఉండి నీళ్ళు ఎప్పుడూ పట్టకూడదు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఫిట్స్ లో కానీ ఏ కారణం చేతైనా ఓ పర్సన్ కొంచెం సెమీ కాన్షియస్ గా ఉన్నారంటే నీళ్ళు పట్టినప్పుడు ఆ నీళ్లు కాస్త లంగ్స్ లోకి వెళ్ళిపోతాయి. అలాగే ఎక్కువ డ్రగ్స్ వల్ల, ఆల్కహాల్ వల్ల సెమీ కాన్షియస్ గా ఉన్నా కూడా వాళ్ళు ఆ ఆల్కహాల్ కానీ నీరు కానీ లంగ్స్ లోకి వెళ్ళిపోయేటట్టు జరుగుతుంది. దీనివల్ల కూడా అప్పటికప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అండ్ లాస్ట్ లో ఏంటంటే ఆల్ డిజార్డర్స్ ఇంక్లూడింగ్ హార్ట్, కిడ్నీ ఫెయిల్యూర్ అన్నిట్లో కూడా టెర్మినల్ స్టేజెస్ లంగ్ పాడవుతాయి. లంగ్స్ ఆయాసంతోనే, అందుకే లాస్ట్ స్టేజెస్ ఆల్మోస్ట్ ఆల్ డిసీజెస్ కేసెస్ వెంటిలేటర్ మీద పెట్టడం జరుగుతుంది. సో ఆయాసం ఎందుకు వచ్చింది, ఇనీషియల్ స్టేజెస్ లో గుర్తించండి అండ్ ప్రివెంటివ్ మెజర్స్ చేసుకోండి. లాస్ట్కి వచ్చేసరికి ఎవరు ఏమీ చేసేది ఉండదు ఎక్సెప్ట్ వెంటిలేటర్ మీద పెట్టడం తప్ప. ఓకే, థ్యాంక్ యూ.